అందరికీ ప్రైజ్లో. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి నాకు 9 months ఉండే బాబు కడుపులో ఉండి. లాస్ట్ ఇయర్ 27th జనవరి రోజు బాబు పుట్టాడు. అసలు అన్ఎక్స్పెక్టెడ్లా, అసలు నేను నమ్మినానో నమ్మలేదో నాకు తెలియదు, కానీ నా వరకు అయితే దైవజనురాలు చాలా బాగా నమ్మింది. హల్లెలూయా. ప్రాఫెట్ కూడా నాకు ఎట్లా అంటే నీకు కంపల్సరీగా బాబే పుడతాడు అనేసి అని ప్రతిరోజు ఆత్మీయంగా బలపరుచుకుంటూ వచ్చినారు. నాకు ఆ ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ వాళ్ళే నన్ను ప్రోత్సహిస్తూ నువ్వు అంతే నమ్ము, ఏం చేయకు అనేసి అని నన్ను నమ్మి నాకు ఒక ధైర్యం చెప్పుకుంటూ వచ్చినారు. అసలు ఎట్లా అంటే ఒక ఓన్ మదర్ ఎట్లయితే దగ్గర తీసుకొని పెట్టుకుంటుందో అట్లా దైవజనరాలు నన్ను ఒక పక్కన ఉండేసి నీకు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నువ్వు వాళ్ళని చూడకు, నీకు లోకంలో ఉన్నవారు వేరు, మనం వేరు, మనకున్నది దేవుడు, నిజ దేవుడు అనేసి అని ఒక్కటే మాట. నీకు ఏది కావాలో అదే నువ్వు దేవుణ్ణి అడుగు. వాళ్ళు పుట్టిరు, వీళ్ళు పుట్టిరు అనేసి అవన్నీ నువ్వేం చెప్పకు, ఏం ఆలోచించకు అనేసి అని ఒక్కటే మాట చెప్పింది. ఆ ఒక్క మాట ద్వారా దేవుడు నాకు కుమారుని ఇచ్చిండు. ఆయన పుట్టిన తర్వాత కూడా 3 monthsకి బాబుకి హెల్త్ బాగాలేదనేసి హాస్పిటల్కి తీసుకెళ్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉందన్నారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉందన్నప్పుడు ఆయన విషయంలో నేను చేసిన ప్రార్థన కంటే ప్రాఫెట్ చేసిన ప్రేయరే ఎక్కువ ఉంది. హల్లెలూయా. ఇది నేను ఒప్పుకుంటా. ఎంత అంటే గంటకి ఫోన్ చేసుకుంటా ఎలా ఉంది నాన్న అని అడిగేవారు. హల్లెలూయా. ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్గా నవంబర్లో అయితే డాక్టర్ ఏమన్నారంటే 6 months మీరు కోర్స్ వాడండి అనేసి అన్నారు. కానీ బాబుకి ఆశ్చర్యంగా ఏంటంటే స్టోన్స్ ఉంటే ఏడుస్తూనే ఉంటారంట. ఆయన అసలు ఏడవలేదు. ఎట్లా అంటే అదంతా అన్న చేసిన ప్రేయర్ వల్లనే. హల్లెలూయా. అసలు ఒక్కసారి కూడా స్టోన్ పెయిన్ వల్ల ఒక్క రోజు కూడా ఆయన ఏడ్చింది లేదు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. హల్లెలూయా. ఒక రోజు నైట్ ఏడుస్తే కూడా అన్న జస్ట్ ప్రేయర్ చేసేసి ఏం కాదు నాన్న అనేసి అన్నాడో లేదో అట్లా ఫోన్ పెట్టేసినాడో లేదో బాబు నవ్వుకుంటూ ఆడుతున్నాడు. హల్లెలూయా. అయితే మొన్న రీసెంట్గా నవంబర్లో అన్న ఏమన్నారంటే మళ్ళీ ఏం కాదు నాన్న టెస్టులు చేయించమన్నారు కదా, చేయించండి అన్నప్పుడు మళ్ళీ టెస్టులు చేయిస్తే డాక్టర్ ఒకటే ఒక మాట అన్నాడు, ఏం మ్యాజిక్ ఇది అనేసి అన్నారు. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నాకు ఇంత పెద్ద మిరాకిల్ వచ్చిందంటే ప్రాఫెట్ ఇంకా దైవజనురాలు. హల్లెలూయా. ఇంకా దేవుని వల్ల. హల్లెలూయా. వాళ్ళు నాకు తోడుగా ఉండి ప్రతి క్షణము నాకు వేరే మాటలు కాదు వాక్యమే బోధించుకుంటూ వచ్చేసి బాబు విషయంలో కానీ నా విషయంలో తోడుగా ఉండి ముందు నడిపించినారు. ఇప్పుడు ఆయనకి ఒక్క చిన్న హెల్త్ కండిషను, ఇంకా మా 2 పాపల కన్నా హెల్త్ కొంచెం బాగాలేకుండా ఉండిందేమో, కానీ ప్రాఫెట్ ఎప్పుడైతే చెప్పినారో అప్పటి నుంచి కూడా వాళ్ళకు కూడా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం కూడా రాలేదు. 3 పిల్లలు హెల్తీగా ఉన్నారు. థ్యాంక్ యూ ప్రాఫెట్.